అనగనగా ఒక కోడి. ఆ కోడి 3 గుడ్లను పెట్టింది. అందులో 2 గుడ్లు పిల్లలవుతాయి. కానీ ఒక గుడ్డు మాత్రం అలాగే ఉంటుంది. ఆ 2 పిల్లలను తీసుకొని ఆ కోడి ఆహారం కోసం బయటకు వెళుతుంది. అలా ఆ కోడి బయటకు వెళ్ళిన తరువాత అక్కడ ఉన్న గుడ్డులో నుండి ఒక కోడిపిల్ల బయటకు వస్తుంది. అలా బయటకు వచ్చి తన తల్లి కోసం అటూ ఇటూ చూస్తుంది. కానీ తన తల్లి ఎక్కడా కనపడలేదు. అలా కనబడకపోయేసరికి ఆ కోడిపిల్లకు చాలా బాధ అనిపిస్తుంది. వెంటనే తన తల్లి ఎక్కడుందో తెలుసుకోవాలని బయలుదేరుతుంది. అలా తన చిన్న చిన్న కాళ్ళతో కిచ్ కిచ్ అంటూ శబ్దం చేస్తూ బయలుదేరుతుంది. కొంత దూరం వెళ్ళేసరికి ఆ కోడిపిల్లకి ఒక ఆవు ఎదురు వస్తుంది. వెంటనే ఆ కోడిపిల్ల ఆ ఆవు దగ్గరికి వెళ్ళి, "నువ్వేనా మా అమ్మవి?" అని అడుగుతుంది. అప్పుడు ఆ ఆవు, "నేను మీ అమ్మని కాను. మీ అమ్మ నాకంటే చాలా చిన్నగా ఉంటుంది" అని చెప్పగానే కోడిపిల్ల బాధపడుతుంది. అలా ఇంకొంత దూరం వెళ్ళేసరికి ఆ కోడిపిల్లకి ఒక మేక కనబడుతుంది. ఆ కోడిపిల్ల ఆ మేకను చూడగానే ఆవు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటుంది. "ఆవు కంటే చిన్నగా ఉంది. మా అమ్మాయే ఉంటుంది" అని వెంటనే ఆ మేక దగ్గరికి వెళ్ళి, "నువ్వేనా మా అమ్మవు?" అని అడుగుతుంది. అప్పుడు ఆ మేక, "అయ్యో, మీ అమ్మని నేను కాదమ్మా. మీ అమ్మ నాకంటే ఇంకా చిన్నగా ఉంటుంది. నాలాగా 4 కాళ్ళు ఉండవు. మీ అమ్మకు 2 కాళ్ళు ఉంటాయి. నీవు ముందుకు వెళ్ళి చూడు. మీ అమ్మ నీకు తప్పకుండా కనబడుతుంది" అని చెప్పి మేక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళగానే ఆ కోడిపిల్లకు చాలా బాధ అనిపిస్తుంది. మా అమ్మ ఇంకా నాకు దొరకడం లేదు, ఎలా అని ఏడ్చుకుంటూ మళ్ళీ వెతకడానికి బయలుదేరుతుంది. ఇంకొంత దూరం వెళ్ళిన తరువాత ఆ కోడిపిల్లకి ఒక కాకి కనబడుతుంది. ఆ మేక చెప్పినట్టు ఆ కాకికి 2 కాళ్ళే ఉన్నాయి. అలాగే 2 రెక్కలు కూడా ఉన్నాయి. తప్పకుండా మా అమ్మాయే ఉంటుంది అని వెంటనే ఆ కాకి దగ్గరికి వెళ్ళి, "నువ్వేనా మా అమ్మవి?" అని అడుగుతుంది. అప్పుడు ఆ కాకి, "నాకు 2 కాళ్ళున్నవి నిజమే. మీ అమ్మకి నాకంటే పొడవుగా ఉంటాయి కాళ్ళు" అని చెబుతుంది. "నేను మీ అమ్మని కాను. మీ అమ్మ నాకంటే ఎత్తుగా ఎగరలేదు" అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ కాకి వెళ్ళిపోగానే కోడిపిల్లకి ఇంకా బాధ అనిపిస్తుంది. మా అమ్మ ఇంకా నాకు దొరకడం లేదు, ఎలా అని ఆలోచిస్తుంది. ఇంకా ముందుకు వెళ్ళి ప్రయత్నిస్తాను అని చెప్పి మళ్ళీ బయలుదేరుతుంది. అలా ఆ కోడిపిల్ల ఒక చెరువు దగ్గరికి వెళుతుంది. అక్కడ ఒక బాతు కనబడుతుంది. ఆ బాతు కనబడగానే కాకి చెప్పినట్టు కాకి కంటే కాళ్ళు పొడవుగా ఉన్నాయి. తప్పకుండా మా అమ్మాయే ఉంటుంది అని సంతోషంగా "అమ్మా" అని అరుస్తూ ఆ బాతు దగ్గరికి వెళుతుంది. అలా వెళ్ళగానే అప్పుడు ఆ బాతు, "అయ్యో, నేను మీ అమ్మని కాదమ్మా" అని చెప్పగానే ఆ కోడిపిల్లకి ఇంకా బాధగా అనిపిస్తుంది. అప్పుడు ఇదంతా గమనిస్తూ ఉన్న ఒక పావురం ఆ కోడిపిల్ల దగ్గరికి వచ్చి, "నువ్వు ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూస్తే మీ అమ్మ నీకు తప్పకుండా కనబడుతుంది" అని చెప్పి పావురం అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ పావురం మాటలు విన్న కోడిపిల్ల ఇంకొంచెం ముందుకి బయలుదేరుతుంది. కొంత దూరం ముందుకు వెళ్ళగానే ఆ కోడిపిల్లకి "కొక్ కొక్ కో" అంటూ శబ్దం వస్తుంది. ఆ శబ్దాన్ని విన్న కోడిపిల్ల కిచ్ కిచ్ అంటూ "అమ్మా" అని పిలుస్తూ తన తల్లి దగ్గరికి వెళుతుంది. అలా తన తల్లిని చూడగానే ఆ కోడిపిల్ల
చాలా సంతోషపడుతుంది. అప్పుడు తన తల్లి, అయ్యో, ఇంత దూరం ఎలా వచ్చావమ్మా అని అడగగానే జరిగిన సంగతంతా తన తల్లికి చెబుతుంది. అప్పుడు తన తల్లి ఆ కోడిపిల్ల ధైర్యానికి మెచ్చుకుంటుంది. ఇంత దూరం ఎందుకు వచ్చావమ్మా? నేను ఆహారం కోసమని బయటికి వచ్చాను, మళ్ళీ ఇంటికి వచ్చేదాన్ని కదా అని చెప్పి ఆ కోడిపిల్లని దగ్గరకు తీసుకుంటుంది.